जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన భవభయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसि अज्ञानांधतनंतमुजेसि दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం వనుగ్రహింపు ఔయయ మోక్షం వనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा निरंग प्रसाद गाరు థ్యాంక్ యూ। జై బాబమ్మ. మొట్టమొదటిగా పిడుగు ఉమాదేవి గారి నమో మెహర్ బాబాతో మన కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు అవతార్ మెహర్ బాబా వారి ఆశీస్సులతో మనం చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా ప్రేమను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాగమణి గారు ఉన్నారు కానీ నా నాగమణి గారు ఒక పాట పాడమ్మా మీరు. జై బాబా అండి జై జై బాబా బాబా జై బాబా. జై అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా అండి। శరియాచి తనయ మెహరు బాబా ఆనందలోల శిరేను బాల ఆనందలోల శిరేను బాల శరియార్జి తనయ మెహరు బాబా బాబాయనే నిన్ను ప్రియమార పిలువంగా
ప్రేమతో మామదిని పులకింప చేస్తావు. బాబాయనే నిన్ను ప్రియమార పిలువంగా, ప్రేమతో మామదిని పులకింప చేస్తావు. ఆత్మీయత పెంచి అనురాగమును పంచి, ఆత్మీయత పెంచి అనురాగమును పంచి, ఆనందమున మమ్ము అలరింప చేస్తావు. ఆనందమున మమ్ము అలరింప చేస్తావు. శరీయార్జితనయా నేహరు బాబా, ఆనందలోల శిరీను బాల, ఆనందలోల శిరీను బాల, శరీయార్జితనయా నేహరు బాబా. ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం, రాధాకృష్ణుల ఓలే మన ప్రేమ సంబంధం. ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం, రాధాకృష్ణుల ఓలే మన ప్రేమ సంబంధం. జన్మ జన్మల వరకు సాగాలి బంధం, జన్మ జన్మల వరకు సాగాలి బంధం. ఏ జన్మకైనా చేరాలి గమ్యం, ఏ జన్మకైనా చేరాలి గమ్యం. శరీయార్జితనయా నేహరు బాబా, ఆనందలోల శిరీ బాల, ఆనందలోల శిరీను బాల, శరీయార్జితనయా నేహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఏ బాబమ్మ, చక్కగా మంచి సంకేతం చేసి చాలా బాగా పాడిపించారు. చక్కటి పాట వినిపించారు. మీకు హృదయపూర్వక జయ బాబా తెలియజేస్తున్నాను. బాబా ఆశీస్సులు మెండుగా ఉంటారని కోరుతున్నాను. ఇప్పుడు జై బాబా. నాగలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. మరి మధ్యన హర్షిత గాని మన దేరు. నాగలక్ష్మి గారు మీరు పాట పాడమ్మా. జై బాబా అండి. జై బాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. మెహర్ బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ఓ మెహరు బాబా, శ్రీ మెహరు బాబా, ప్రభో మెహరు బాబా, శ్రీ మెహరు బాబా. మెహరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. మెహరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగించాలయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా. ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా. నీ ప్రేమికులము మేమంటూ నడిచే భాగ్యము చూపుమయా. నీ ప్రేమికులము మేమంటూ నడిచే భాగ్యము చూపుమయ. నీ ప్రేమ ప్రసాదము చూపుమయా. మెహరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. మెహరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ఆడంబరమౌ జీవనము
అశాశ్వతంబని తెలిసినది, శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడి తిని. ఆడంబరము జీవనము అశాశ్వతంబని తెలిసినది, శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడి తిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. నిర్మలముగ నిను వేడితిని. మెహేరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ. మెహేరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధం పెంచుమయా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధం పెంచుమయా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగునయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో మా పాపములన్నీ తొలగునయ. నీ ప్రేమ ప్రచారము చేతుమయా. మెహేరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ. ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా, ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా. మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ. మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి జై సంకీర్తన బాబా అంకుల్. చేశారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా. ఆయన ప్రేమమయుడు, అంతా కరుణామయుడు కాబట్టి మనందరం కూడా ఆయన ప్రేమలో హాయిగా ఉండగలుగుతున్నాం. బాబా ఆయన మనకు ఒక ఖచ్చితంగా హామీ కూడా ఇచ్చారమ్మా. ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కరించడానికి ఆయన చెప్తానమాట. ఆయన్ని పూర్తిగా విశ్వసించినట్లయితే ఆయన కష్టాలన్నింటినీ పరిష్కరిస్తాను అని ఇచ్చారు. నమ్మకంతో అన్ని విషయాలు ఆయనకు వదిలిపెట్టినట్టయితే అన్నింటికీ ఆయనే మనందరినీ కనిపెట్టి చూస్తాడు. నిజాయితీతో మనం ప్రేమించినట్లయితే ఆయన నీకు అవగతం కూడా అవుతాడని బాబా మనకు చెప్పారు. చేత మనం ఆ ప్రేమమయుడిని నిరంతరం స్మరిస్తూ ఆయన నామస్మరణలో ఉంటూ ఇలా బాబా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే అదే మన ప్రేమకు కూడా చిహ్నం అవుతుంది. ఇప్పుడు అరుణ్ కుమారి నువ్వు పాట పాడమ్మా. మరి అనిత, జై గాయత్రి వీళ్ళెవరు రాలేదు. జై అన్నపూర్ణ బాబా. గారు లేరు. జై అరుణ, బాబా. జై పాట. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా, కడకునా ప్రాణముగా. బాబా మెహరు జై, 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 బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూసాను, మరి నీవు నన్ను చూసావో. తొలి నేను నిన్ను చూసాను, మరి నీవు నన్ను చూసావో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను.
బాబా మెహరు జై 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 నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా కడకున ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు నాదమేలేని గాత్రంతో పాటలను పాడమన్నావు బాబా మెహరు జై 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 నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కెలేని నాయదలో కొండంత దేవుడవైనావు కోర్కెలేని నాయదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహర్ జై బాబా మెహరు 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 జై నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా బాబా మెహరు జై 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 అవతార్ మెహర్ బాబా की जय जय बाबा థ్యాంక్ యూ నాన్నగారు అందరికీ జై బాబా జై బాబా చక్కటి పాట పాడవు చాలా మంచి చక్కటి పాట ఆ ఆయన బాబా మన మనసు మందిరాల్లోనే నిరంతరం ఉంటూనే ఉంటాడు. ఆయన అదే చెప్పాడు, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉంటానని చెప్పాడు. కాబట్టి మనం ఆయన నిరంతరం స్మరిస్తుంటే ఆ భావాన్ని మనకు తెలుసుకుని ఆ చక్కటి పాటలో ఉన్న భావాన్ని తెలిసినట్టుంటే చాలు. చక్కగా మంచి చక్కటి పాట పాడి వినిపించావు. జై బాబా. ఇప్పుడు మన దీంట్లో ప్రకారం హర్షిత లేదు, మణిదీపిక లేరు, అన్నపూర్ణ లేదు. ఇప్పుడు రమణమూర్తి గారు జైన్ అవుతారు మెహరాబాద్ నుంచి. రమణమూర్తి గారు మీరు పాట పాడండి. తర్వాత శ్రీనివాస్ గారు రెడీగా ఉండండి. శ్రీనివాసరావు గారు, రమణమూర్తి గారు, బావ గారు. జై బాబా జై బాబా వినపడుతుందా? పాట పాడండి. పాడండి, ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ జీవితం ఇలా సాగని నీ స్మరణలో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగని నీ స్మరణలో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగని మెహరను నామమే నా ఊపిరిగా మెహరుని గానమే
నా సాధనగా మెహరుని నామమే నా ఊపిరిగా మెహరుని గానమే నా సాధనగా సర్వముని ప్రియ సంకల్పముగా సర్వముని ప్రియ సంకల్పముగా సతతము నీవే తోడు నీడగా సతతము నీవే తోడు నీడగా ఈ జీవితం ఇలా సాగనే నీ స్మరణతో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగనే ప్రేమ పునీత పావన చరిత నిన్ను ప్రేమించే జీవనమీవా ప్రేమ పునీత పావన చరిత నిన్ను ప్రేమించే జీవనమీవా నీతో చెలిమి నిజమగు కలిమి నీతో చెలిమి నిజమగు కలిమి చెలిమిని చేసే భాగ్యము నీవా ఈ జీవితం ఇలా సాగని నీ స్మరణతో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగని ఏ వేళైనా ఎచ్చటనున్నా ఎదలో నిల్లే కొలచుచునున్నా ఏ వేళైనా ఎచ్చటమున్నా ఎదలో నిల్లే కొలచుచునున్నా ఆఖరి క్షణమున నిస్మరణమున ఆఖరి క్షణమున నిస్మరణమున అసువులు బాయుట కోరుచునున్నా ఆఖరి క్షణమున నిస్మరణమున అసువులు బాయుట కోరుచునున్నా ఈ జీవితం ఇలా సాగనే నీ స్మరణలో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగనే బాబా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, అందరికి జై బాబా. థ్యాంక్ యూ జై బా- ప్రసాద్. జై బాబా, జై బాబా అంటే చాలా చక్కటి పాట వినిపించారు. నిజమేనా, మన జీవితం ఇలాగ సాగుతూ ఆఖరి క్షణంలో ఆయన స్మరించున్నట్టయితే ఇంకా అంతకన్నా అదృష్టం మనకేముంటుంది. చాలా అదృష్టం. ముఖ్యంగా మీరు చాలా అదృష్టం, మెహరాబాద్ లో ఉండి మంచి సర్వీస్ చేస్తూ బాబా ప్రేమలో ఉన్నారు. అదే మీ జీవితం హాయిగా సాగుతూనే ఉంది, ఏం పర్వాలేదు, హ్యాపీగా ఉన్నారు. మీకేమీ ఆ జీవితం అలాగే సాగాలని బాబాని హృదయంగా కోరుకుందాం. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు ముందుగా జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు పాటను సార్. జై బాబా అండి. జై బాబా, అవతార్ థ్యాంక్ యూ. సార్ జై బాబా అండి. ప్రసాదరావు గారు, అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. నీ దివ్య ప్రేమను నలు దిశల
పెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమేతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ పూర్వజన్మానని దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుట అనుబంధము పూర్వజన్మానని దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుట అనుబంధము మము విడనాడక ముక్తి చూపించరా మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమేతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమేతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా థ్యాంక్ యూ అండి రంగప్రసాదరావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జయబాబా అండి శ్రీనివాసరావు గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు హృదయపూర్వక జయబాబా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కొమరయ్య గారు, తోట కొమరయ్య గారు పాట పాడండి. జై బాబా. నేను గాయత్రి, నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యావా? జాయిన్ అయితే ఓకే, పాడు, నువ్వే పాడు. తర్వాత కుమారి గారు పాడుతున్నారండి. గాయత్రి పాడమ్మా, చూడలేదు నేను. జై బాబా. జయ బాబా. మెహర్ బాబా की जय. మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా ప్రభు సందర్శన భాగ్యము కోరుచు ప్రభు నిరాకకై పరితపించుచు ప్రభు సందర్శన భాగ్యమే కోరుచు ప్రభు నిరాకకై పరితపించుచు ఆహర్ని సంబులు ఆవేదనతో ఆహర్ని సమ్ములు ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామము చేరుకొనుటకై మెహరుని ధామము చేరుకొనుటకై
మెహరుని దామను గట్టిగా పట్టుకో, మెహరుని దామను గట్టిగా పట్టుకో, మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలము ఇది, మెహర్ మెహరని పాడవే మనసా. ఆ ఆధ్యాత్మికమగు సాధనలేవి, మెహరుని ప్రేమకు సాటి రావు. ఆధ్యాత్మికమగు సాధనలేవి, మెహరుని ప్రేమకు సాటి రావు. మెహరుని ప్రేమను బడయగోరుచు, మెహరుని ప్రేమను బడయగోరుచును, అంతరంగమున క్షాళన చేసి, అంతరంగమును క్షాళన చేసి, మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలము ఇది, మేర్ మెహరని పాడవే మనసా. ఆ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్స్. జై బాబా, జై బాబా. చాలా చక్కటి పాట పాడి వినిపించావు. మనకి కోటి జన్మల పుణ్యఫలమైన అంచేత కాన్స్టెంట్ రిమెంబరెన్స్, బాబా నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆ ఫలితం మనకు దక్కుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు అనిత జై. గాని హర్షిత్ గాని ఉందా? జై బాబా. కొమరయ్య గారు అయిపోయాక హర్షిత పాడుతుంది. టైం అయిపోతున్నది, లాస్ట్ అయిపోయింది. జై బాబా. కుమరయ్య అంటే గారు, జై. కుమరయ్య గారు పాడిన వెంటనే ఒక పాట ఉంది, ఒక ఛాన్స్ ఉంటుంది, ఎవరు పాడాలి. సార్ अवतार పాడండి मेहर సార్. बाबा की जय। జై. गुनुमा हृदयांजलि, मेहरु सनातन परमदयादन, गुनुमा हृदयांजलि, నెమ్మనమునని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు, నిరతము మాలో మాయని మెరుపు, శాశ్వతము గమన నిమ్మదయానిది, గొనుమా హృదయాంజలి, మెహరు సనాతన పరమదయాదన, గొనుమా హృదయాంజలి, నిధులకు నిధివవు పెన్నిది నీవే, అన్నిటికన్నా ఆవల నీవే, ఉన్నది నీవే లేనిది నీవే, ఎన్నగలేరుగా నిన్ను దయానిది, గొనుమా హృదయాంజలి, మెహరు సనాతన పరమదయాదన, గొనుమా హృదయాంజలి, నీ కృపలేనిదే నినుగనలేరు, ఆకలిగొన్న ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా, కరుణను బ్రోవగదయాదయానిది, గొనుమా హృదయాంజలి, మెహరు సనాతన పరమదయాదన, గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా. జై బాబా, జై జై బాబా. బాబా సార్. చాలా చక్కని పాట పండిపించారు. మీకు హృదయపూర్వక జై బాబా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనిత జాయిన్ అయిందా? హర్షిత్ వచ్చింది. ఓకే, హర్షిత పాడమ్మా. जय बाबा। अवतार मेहर बाबा की जय। उस्ताद धन्यवाद,
उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। अहुरमज़ धन्यवाद, अहुरमज़ धन्यवाद, अहुरमज़ धन्यवाद, अहुरमज़ धन्यवाद। ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद, ज़ारतोस धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद। कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद। जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर। अवतार मेहर बाबा की जय। जय बाबा। जय बाबा। జయబాబు రంగప్రసాద్ గారు అయ్యింది. బుక్ రీడింగ్ ఎవరు ఇవాళ? రంగప్రసాద్ గారు బుక్ రీడింగ్ ఎవరు ఇవాళ? రంగప్రసాద్ గారు మిస్సెస్ జై బాబా. ప్రభావతి గారు మీరు చేయండి అమ్మా, బుక్ రీడింగ్ చేయండి. జై బాబా. గాయత్రి గారు జాయిన్ అయ్యారు. జై బాబా. అయితే నేను పాడారు 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 పాడిస్తాను. పాడారు ఇప్పుడు ఆ బుక్ రీడింగ్ ఆమె చేయమనండి ప్రభావతి గారిని. జై బాబా. జై బాబా చేయండి అమ్మా. చేసేద్దాం జాయిన్ అయ్యేంత వరకు. చేయండి, మీరు చేయండి ప్రభావతి గారు. జై బాబా. అంటే ఇద్దరు మ్యూట్ లోనే ఉన్నారు. ఎవరు? ప్రభావతి గారు, రంగప్రసాద్ గారు ఇద్దరు మ్యూట్ లోనే ఉన్నారు. సరే నేను ఒక పాట పాడతాను ఈ లోపల. సరే పాడండి. అవతార్ మెహర్ బాబా की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా.
ఏ ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా పూజలందుకొని మమ్మేలుమయ్య నిరతము నీ సేవనే చేయగ దీవించి అనుభవింపజేయుమానందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ మౌన భాషిత శ్రీ మేరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమానందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామిత మీరేచుమ కరుణతో పాలించి కామిత మీరేచుమ అనుభవింపజేయుమానందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏవో నాన్నగారు మీరు జై మ్యూట్ లో బాబా, జై ఉన్నారట. బాబా, అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. సమయం ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సమయం టైం అయిపోయింది, 10:10 అయిపోయింది. బుక్ రీడింగ్ ప్రభావత్ గారు చేయవలసిందిగా కోరుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. నామస్మరణ నుంచి బాబా వారు చెప్పింది. మెహర్ బాబా తన 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చిన సందేశంలో, నీవు ఏదైనా కోరి నన్ను ప్రేమిస్తే అది నన్ను ప్రేమించినట్టు కాదన్నారు. నీవు ఏదైనా ఆశించి నా కోసం త్యాగం చేస్తే అది గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్లు. నేను ప్రేమావతారుడిని. నేను ప్రేమను ఎవరైతే నా తత్వాన్ని ఎరిగి నన్ను ప్రేమిస్తారో వారు నా అపార కరుణకు అర్హులవుతారు. వారు నన్నుగా దర్శించగలుగుతారు అని బాబా చెప్పారు. మరో సందర్భంలో మెహర్ బాబా ఇలా అన్నారు. తాను ఏ మంత్రమును ఉపదేశించనని అన్నారు. తన పేరులోనే మహా గొప్ప శక్తి ఉందన్నారు. తన కంటే కూడా తన పేరులోనే గొప్ప శక్తి ఉందని బాబా వారు చెప్పారు. నామాన్ని స్మరించమన్నారు. తన నామంలోని ఆ శక్తి మానవాళికి తన ప్రాపంచిక రుగ్మతల నుండి కాపాడుతుంది అన్నారు. మనిషిలోని కామము, క్రోధము, దురాశ, అత్యాదులను తొలగిస్తుందన్నారు. బాబా నామము 2 అంచుల పదునైన ఆయుధం వంటిది. బాబా నామం తన రక్షణ, క్షేమము రెంటిని సమదృష్టిలో కాపాడుతుంది అన్నారు. బాబా నామం నిరంతరం చేయడమే ఉత్కృష్టమైన ఆయుధం అన్నారు బాబా. బాబా భౌతికంగా పక్కనే ఉన్న తన నామస్మరణ చేయమని ఒక సందర్భంలో స్వయంగా సూచించారు. ఇది మనము గ్రహించాలి. బాబూజీ నిరంతరం బాబా నామస్మరణ తన ప్రేమికులను అనుక్షణము రక్షిస్తుంది. మండలి సభ్యుని బాబూజీ బాబా నామస్మరణ తన ప్రేమికులను కంటికి రెప్పలా కాపాడుతుంది అన్నారు. బాబాను గుర్తుంచుకునేలా మన హృదయంలో బాబా నామ విత్తనం నాటారు. దానికి ప్రతిరోజు నీరు పోసి పెద్ద చెట్టు అయ్యేదాకా పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బాబు చెప్పారు. ఇటీవల ఆగస్టులో చల్లపల్లి కేంద్రం 60 వార్షికోత్సవం సందర్భంగా 60 గంటల పాటు అఖండ ఏకాహం నిర్వహించారు. ఇది అభినందనీయం. బాబా ప్రేమిక కేంద్రాలన్నిటికీ ఇది ఆదర్శం కావాలని వారు కోరుతున్నారు. జై బాబా. రానో అభివృద్ధి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. జై బాబా. నాని బాబాస్ లవ్వర్ నాని గెల్లి 1875 1939 వరకు అన్నది. నాని గెల్లి అమెరికాలోని న్యూయార్క్ నివాసి. బాబా ఆమెను కెమాలి అని పిలిచేవారు. తన కుమార్తె రానో గెల్లితో కలిసి 1933 అక్టోబర్లో బాబా వారిని దర్శించుకుంది. ఆ పిదప అవతారిని ఆశ్రమవాసిగా స్థిరపడిపోయింది. మెహర్ గజిట్ పత్రిక నిర్వహణ కార్యదర్శిగా వ్యవహరించింది. 1938లో బ్లూబస్ యాత్రలో పాల్గొనింది. ఈ యాత్రలో భాగంగా బాబా
బృందం బెంగళూరులో ఉన్న సమయంలో 1939 అక్టోబర్ 13న 64 సంవత్సరాల వయసులో తీవ్ర గుండెపోటుతో బాబాలో ఐక్యమైంది. నానికి ముక్తిని ప్రసాదించానని మెహరుడు స్వయంగా ప్రకటించారు. మెహరాబాద్ ఆశ్రమంలో ఆమె పేరు ఆచందార్కం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు బాబా. బాబా వారి తల్లిదండ్రుల సమాధుల వరుసలో మునుముందుగా నాని సమాధి కనిపిస్తుంది. ఆమె సమాధిపై నాని బాబాస్ లవర్ అని బాబా చెక్కించారు. అవతార సన్నిహిత ప్రేమిక మండలిలో నానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ తరములో చాలా మందికి ఆమె గురించి తెలియదనే చెప్పాలి. అవతార్ని ప్రేమ సేవలో తరించిన నానికెళ్ళి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రేమ సేవలో నానికెళ్ళి చెప్పండి. ఆమె పూర్తి పేరు హెన్రీ బెల్ గిల్లీ. క్లుప్తంగా ఆమెను నాని అని పిలుస్తారు. ఆమె భర్త అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో ఒక ప్రముఖ న్యాయవాది. ఒక కుమార్తె పేరు మడేలిన్. ఆమెను రానో గానే ప్రేమగా పిలుస్తారు. నాని గొప్ప ఆంగ్ల కవయిత్రి. తన మనస్సులోని భావాలను ఎంతో అందముగా ఇంగ్లీష్ పొయిట్రీలో రాసి అవతారానికి పలు సందర్భంలో సమర్పించుకుంది. న్యూయార్క్ నగరం నివాసి అయిన నాని 1930 దశకంలో అవతారుని తొలిసారిగా దర్శించుకుంది. అప్పటికి ఆమె వయసు 58. ఆమె కుమార్తె రానో గెల్లీకి 31 సంవత్సరాలు. బాబా ఆమెను కెమాలి అని పిలిచేవారు. బాబా వారు ఇటలీ దేశంలోని వెనీస్ నగరం పర్యటనలో ఉండగా పలువురు పాశ్చాత్య మహిళా ప్రేమికులను ఒక్కొక్కరికి ఒక భారతీయ పేరు పెట్టేవారు. ఎలిజబెత్ ప్యాట్సన్ కి దిల్ రుబా అని పేరు పెట్టినట్లు నానికి కెమాలి అని పేరు పెట్టినట్టు ఈ పేరు మీదనే ఆమె బాబాతో పలుమార్లు ఉత్తర ప్రత్యాసాలు జరిపింది. ఇంతకీ కెమాలి అంటే తెలుగు సమానార్థం కోసం వెతికితే మంచి తెలివితేటలు, మంచి వ్యాపార దక్షత గల వాళ్ళని కెమాలి అని పిలుస్తారని నిఘంటువులు తేల్చి చెప్పాయి. ఇది నాని ప్రత్యేకత. మెహర్ బాబాతో పరిచయం. వీరికి బాబా వారితో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. ఇదంతా బాబా వారి ఇచ్చే అనుకోవాలి. 1933 జూన్ నెలలో నాని రానోలు ఇద్దరు న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో ఉన్న తన స్నేహితురాలు రువానో బోగిస్లెవ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు. ఆ సమయంలోనే రువానో ఇంటికి తన స్నేహితుడు క్వింటన్ టెడ్ అను అతను కూడా వచ్చాడు. క్వింటన్ భారతదేశంలో మెహర్ బాబాని దర్శించుకున్నాడు. తాను దర్శించుకున్న భగవంతుని గురించి, తన అనుభవాలను గురించి తన స్నేహితురాలకు చెప్పాలని క్వింటన్ రువానో ఇంటికి వచ్చాడు. బాబా గురించి క్వింటన్ చెప్తుంటే ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఎంతో ఆశ్చర్యంతో ఆలకించారు. రానో గెల్లీకి మాత్రం నమ్మకంగా లేదు. క్వింటన్ కోతలు కోస్తున్నాడు అనుకుంది. ఆ తర్వాత క్వింటన్ బాబా ఫోటో ఒకదాని వారికి ఇచ్చాడు. ఆ ఫోటోని చూస్తూనే నాని ఆశ్చర్యంతో గట్టిగా కేకపెట్టింది. అలా ఎందుకు కేకపెట్టిందంటే 1932 మే నెలలో ఒక రోజున ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ పేపర్లో బాబా ఫోటో చూసింది. పొడవాటి జుట్టుతో ఉన్న మెహర్ బాబా ఫోటో చాలా ఆకర్షణీయంగా ఉంది. బాబా ఫోటోతో పాటు ప్రచురించిన వార్తా కథనం కూడా ఆమెను ఆకట్టుకుంది. ఆ సమయంలో ఆమె మెహర్ బాబాను కలుసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ సాధ్యపడలేదు. ఇదిగో సుమారు 1 ఏడాది గడిచాక నేడు తిరిగి మెహర్ బాబా వారి ఫోటోను క్వింటన్ ద్వారా ఇలా చూస్తున్నానని తన మనసులోని మాట స్పష్టంగా చెప్పింది నాని. ఆనాడు ఈ రానోకి ఈ మాటలు రుచించలేదు. కానీ తన తల్లితో కలిసి తాను కూడా బాబా వారిని దర్శించుకోవాలనుకుంది. అయితే బాబా దర్శనం వెనువెంటనే వీరికి లభించలేదు. క్వింటన్ తనకు అవకాశం చిక్కినప్పుడు బాబా వారికి మీ గురించి చెప్పి తప్పక దర్శనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. బాబా త్వరలో న్యూయార్క్ సందర్శించే అవకాశం ఉందని
కూడా ఉందంటున్నాడు. ఆ సమయంలో మీరు అక్కడే బాబా దర్శనం చేసుకోవచ్చని సలహా ఇచ్చాడు. ఆ మీదట నాని రానోలు ఇద్దరు న్యూయార్క్కి తిరిగి ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత క్వింటన్ బాబా వారి ఇటలీలో ఉండగా దర్శించుకున్నాడు. తన స్నేహితురాలైన రువానో, ఆమె స్నేహితులైన నాని, రానోలు ముగ్గురు గురించి చెప్పి వారికి బాబా దర్శనం అవకాశం ఇప్పించమని వేడుకున్నాడు. అయితే బాబా రువానోని మాత్రం పోర్ట్ పోర్ట్ పినో అనే పట్టణంలో వచ్చి తనను కలవమని లేఖ వ్రాయమని ఆదేశించాడు. ఆ ప్రకారం 1933 జూలై 8న రువానో 57 తొలిసారిగా బాబాను దర్శించుకుంది. తొలి దర్శనంలో ఆమె అవతారంలో తాను ఆరాధించే యేసు ప్రభువును దర్శించింది. ఆ పిదప మెహర్ బాబాని 1933 అక్టోబర్లో పశ్చిమ దేశ యాత్రలో భాగంగా లండన్ నగరంలో ఉన్నప్పుడు రువానో తిరిగి మెహర్ బాబా వారిని దర్శించుకుని తన స్నేహితురాలు నానికి కేబుల్ పంపించింది. వీలుంటే బాబా దర్శనార్థం వెంటనే బయలుదేరి లండన్కి రమ్మనమని పేర్కొంది. ఈ వర్తమానం అందుకున్న ఉత్తర క్షణాన్ని నానీలు ఇద్దరు లండన్కి బయలుదేరారు. లండన్ చేరుకున్నాక బాబా వారెక్కడ బస చేస్తారో తెలుసుకోవడానికి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. నాని కన్నీటి పర్యంతమైంది. చివరాఖరిగా అనేక ప్రయత్నాలు ఫలించగా బాబా బస చేసిన బంగళాకు చేరుకున్నారు. ఆ రోజు 1933 అక్టోబర్ 18 సాయంత్రం 4 గంటలు ముందుగా తన స్నేహితురాలు రువానోని కలుసుకున్నారు. అనుమతి లేదు. అయితే విచిత్రం, ఆ సమయంలో బాబా వీరిని చూడడానికి అనుమతించలేదు. బాగా అలసిపోయి ఉన్నారని, ఇప్పుడు కలవడం కుదరదని రువానోతో బాబా కబురు పంపించారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అక్కడే ఉన్న నొరీనా, ఎలిజబెత్, కిట్టి దేవి తదితర పాశ్చాత్య ప్రేమికులను పరిచయం చేసుకుని వారితో కలిసి బాబా గురించి మాట్లాడుకుంటుండగా బాబా ఒక సందేశం పంపించారు. మీరు చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని కలుస్తాను, కానీ మీరు నన్ను ఏమీ అడగకూడదు, నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకూడదు. నన్ను దర్శించుకున్న వెంటనే తిరిగి మీరు వెళ్ళిపోవాలి అని కబురు పంపించారు. అందుకు సమ్మతమైతేనే ముందుగా నాన్నని రమ్మనమని వెంటనే కబురు పంపించారు. రాను భయంతో బయటకనే వేచి ఉంది. ఆమె మనసు వేగంగా పనిచేయడం ప్రారంభించింది. బాబాను దర్శించుకున్న నాని కళ్ళెంట నీరు కారుతుండగా బయటకు వచ్చింది. అది చూసిన రాను తన తల్లికి ఏం జరిగిందో అని భయపడి ఏ కారణమో తెలియదు కానీ బాబా రానుని దూరంగా ఉంచుతున్నానని చెప్పాలి. ఆ పిదప బాబా మండలితో కలిసి ఎక్కడికైనా వెళ్తుంటే కూడా రానోని విడిగా ప్రయాణం చేయమని చెప్పారు. బాబా వారిని దూరం నుండి దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. అదే మాదిరిగా బాబా ఆమెను దూరంగా ఉంచినట్లు మనకి కనిపించినప్పటికీ అంతర్గతంగా రానోని బాబా తనకు అత్యంత దగ్గరగా తీసుకున్నారు. గుండె లోతుల నుండి గురిపెట్టి చూస్తాడు. గుండె నిండా ప్రేమ గుబ్బరించేస్తాడు మన బాలగోపాల గారు. ఆ పిదప అక్టోబర్ 21 తర్వాత బాబా భారతదేశానికి తిరిగి ప్రయాణం అవుతుండగా నాని, రానో, రువానోలు బాబా వారి జన్మదినోత్సవం నాటికి ఇండియాకు తప్పక రమ్మనమని ఆదేశించారు. నాని, రానోలు న్యూయార్క్కి తిరిగి వచ్చారు. కానీ అవతార్ని సేవలో తరించాలని తప్పించారు. సహజ కవయిత్రి అయిన నాని బాబా ఎడల గల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె తరచూ అనేక ఉత్తరాలు రాస్తూ ఉండేది బాబాకి. 1934 జూన్ 23న బాబా తిరిగి పారిస్ వచ్చారు. బాబా రాక కంటే పూర్వమే నాని వచ్చి స్థానిక బాబా ప్రేమికులను కలుసుకుంది. ఆ పిదప బాబా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంది. 1934 జూలై 16న బాబా మార్లెస్కి రైల్లో వెళ్తుంటే నాని కూడా పాశ్చాత్య స్త్రీ మండలితో కలిసి ప్రయాణించింది. ఆ తరువాత కూడా బాబా మండలితో
కలిసి యూరప్, అమెరికా పర్యటనలో నాని, రానోలు పాల్గొన్నారు. నాని, రానో ఇద్దరు రువానో ముగ్గురు గురించి బాబా ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ఈ ముగ్గురికి బాబాతో గత కొన్ని జన్మల సంబంధం ఉందని చెప్పారు. క్రీస్తుగా వచ్చినప్పుడు రువానో, నాని ఇద్దరు అక్క చెల్లెలని చెప్పారు. బాబా రువానో యొక్క కొడుకని, నాని అని బాబా పేర్కొన్నారు. దాంతో రువాను అని నాన్నగారు అని పిలవడం మొదలెట్టింది. 1937లో మెహర్ బాబా జన్మదినోత్సవం సందర్భంగా 1936 డిసెంబర్ 8 నాని మరికొంతమంది పాశ్చాత్య ప్రేమికులు స్టీమర్ ఎలిసియాలో బొంబాయికి వచ్చారు. వీరందరూ 1937 ఫిబ్రవరి 18 బాబావారి 43వ జన్మదినోత్సవంలో పాల్గొనేందుకై బాబావారి ఆదేశం మేరకు అమెరికా నుంచి వచ్చారు. 1937 జనవరి 8 నుండి బాబా ఉపవాసాలు ప్రారంభించారు. ఆ సమయంలో రోజుకి 2 కప్పుల పాలు, 2 కప్పుల టీ మాత్రమే తీసుకున్నారు. ఆ ఉపవాసం 40 రోజులు అంటే ఫిబ్రవరి 18న తన పుట్టినరోజు వరకు కొనసాగించారు. జనవరి 8 నుండి విచ్చేసిన ప్రతి పాశ్చాత్య ప్రేమికులకు రోజు ఒకరు చొప్పున విడతలుగా వారందరూ కూడా ఉపవాసం ఉండమని బాబా వారు ఆదేశించారు. ఆ ఉపవాసం ఉండమని బాబా ఆదేశించారు. నాని 23 జనవరి 23 ఉపవాసం ఉంది. కాగా జనవరి 24 నుండి మెహరాబాద్లో స్త్రీ పురుష ప్రేమికులందరూ బాబాతో కలిసి ఉపవాసం ఉన్నారు. నాసిక్ ప్రయాణం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. కొంచెం టైం ఉంటే బాగుండలేదు. బ్రూ బస్సులో యాత్ర. సరే. డిసెంబర్ 18 బాబాతో పాటు నాని బ్లూ బస్సు యాత్రలో పాల్గొంది. ఈ యాత్రలో భాగంగా బెంగళూరులో ఉండగా నాని తీవ్ర అనారోగ్యం గురై బాబా ఆదేశాల ప్రకారం డాక్టర్ డాన్కిన్, డాక్టర్ నీలు ఆమెను చికిత్స చేశారు. ప్రతిరోజు బాబా ఆమెను పరామర్శించేవారు. ఒక రోజున బాబా రానోతో మాట్లాడుతూ ఈవేళ తాను చనిపోతుందని చెప్పారు. నీ సంకల్పం ఎలాంటిదంటే అది ఎలా ఉందంటే బాబా వారు ఇలా చెప్తున్నారు. రానో చాలా నిజాయితీతో ఉన్న మనిషి. బాబా ఒకరోజు చెప్పారు, నానికి తీవ్ర గుండె నొప్పి వచ్చింది. ఆ మర్నాడు సాయంత్రం ఆమె ఆ అవతారంలో కలిసిపోయింది. జయబాబా. ఆమెకు అప్పుడు 64 సంవత్సరాలు. జయబాబా. బెంగళూరులో ఉండగా బాబా తల్లి మెహరామాయి అంత్యక్రియలకు హాజరైంది. బాబా తల్లి రానో అంత్యక్రియలకు హాజరైంది బెంగళూరులోని. అది సంగతి. జై బాబా. టైం అయిపోయింది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమైపోయింది మరి? అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. జై. ఇప్పుడు హారతి నాగమణి గారు. జై బాబా అంకుల్. నాగమణి గారు పాడండి. నాకు హారతి పాడండి మా. మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే. క్లియర్గా ఉండాలి చదువు. బాబా ప్రాక్టీస్ జై బాబా. చేస్తే జై బాబా. నాన్నగారు మ్యూట్ పెట్టుకోండి. జై బాబా. నాన్నగారు మ్యూట్ పెట్టుకోండి. సర్వమయ మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే. మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం,
విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితోనే మా మనసును నీకు అంజలితోనే మా మనసును నీకు హారతి చేసాము మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ मेरे बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंकल अंदर की जय बाबा జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై అండి. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా అందరూ